కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత ఇంటి దగ్గర ఉన్నాం. ప్రస్తుత పరిస్థితి చాలా దారుణమైన పరిస్థితి. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలందరూ కూడా ఇక్కడికి వరుస కట్టారు పార్థివ దేహానికి చూడడానికి. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్తో పాటు మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, వేముల ప్రశాంత్ రెడ్డి, హరీష్ రావు, మాజీ మంత్రులందరూ కూడా బీఆర్ఎస్ మాజీ మంత్రులందరూ కూడా వచ్చి లాస్య నందిత మృతదేహాన్ని చూడడం జరిగింది. చామకూర మల్లారెడ్డితో పాటు పార్టీ ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, అదేవిధంగా కొంతమంది ఎమ్మెల్యేలతో పాటు అధికార ప్రతినిధులు, అదేవిధంగా మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు అందరూ కూడా లాస్య నందిత మృతదేహాన్ని చూడడానికి ఇక్కడికి పెద్ద సంఖ్యలో వస్తున్నారు. సో వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాం మనం ప్రస్తుతానికి. ఇంతకుముందే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా రావడం జరిగింది. తన కుటుంబానికి అన్ని విధాలుగా ఖచ్చితంగా ఆదుకుంటామని కూడా ఆయన హామీ ఇచ్చినట్లు కూడా తెలుస్తూ ఉంది. సాయంత్రం వరకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా వచ్చే అవకాశం ఉందని కొంతమంది చెప్తున్నారు. సో మొత్తానికి చూసుకోవచ్చు, మనం ప్రస్తుతం లాస్య నందిత మృతదేహం దగ్గర ఉన్నాం. మనం అక్కడ దానికి సంబంధించినటువంటి ప్రార్థనలు కూడా చేస్తున్నారు. ఎవరైతే మాజీ మంత్రులు కావచ్చు, మాజీ ఎమ్మెల్యేలు కావచ్చు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్తో పాటు పార్టీలకు అతీతంగా అన్ని పార్టీల నాయకులు, ఎమ్మెల్యేలు, మంత్రులతో పాటు అందరూ కూడా ఇక్కడికి రావడం జరుగుతుంది. సో లాస్య నందిత ఇంటి దగ్గర ప్రస్తుతానికి జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ ఇది. సో చాలామంది లాస్య నందిత అభిమానులు కూడా ఇక్కడికి రావడం జరుగుతుంది. ఒక్క నిమిషం బాలు అన్న, ఒక్క నిమిషం చెప్పండి, ఎట్లా జరిగింది ఇది, ఏమనిపిస్తుంది? వారు ఆత్మకు శాంతి చేకూర్చాలని, వాళ్ళు ఒక అవకాశము చిన్న వయసులోనే వాళ్ళ ఎమ్మెల్యేగా కావడం, వాళ్ళ తండ్రి చేసినటువంటి అనేక సేవలను గుర్తించి మరొకసారి ఆమెకు అవకాశం ఇచ్చినందుకు, ఆమె చాలా చిన్న వయసులోనే ఎమ్మెల్యే కావడం, చిన్న వయసులో ఎమ్మెల్యే అయిన సందర్భంగా ఆమె ఇట్లా అకాల మరణం పట్ల మేము బాగా చాలా ప్రజలందరినీ, కంటోన్మెంట్ ప్రజలు కావచ్చు, ఇలా తెలంగాణ ప్రజలు కావచ్చు, ఆనాడు కార్పొరేటర్గా సేవలు అందించింది. అదేవిధంగా ఎమ్మెల్యే కూడా తన చిన్న వయసులో కూడా ఎమ్మెల్యే కావడం కంటోన్మెంట్ ప్రజలకు చేసుకున్నటువంటి, కాకపోతే ఇటువంటి అకాల మరణం పట్ల మేము కూడా బాధగా చింతిస్తున్నాం. వాళ్ళ పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని కూడా మేము కోరుకుంటున్నాం మనస్ఫూర్తిగా. ఏడాది కాకముందే సాధారణ మరణం మర్చిపోకముందే ఈ సంఘటన జరిగింది. బీఆర్ఎస్ పార్టీకి ఎలాంటి లోటు అని చెప్పొచ్చు? ఇది దురదృష్టకరం. సరే, రాజకీయ వ్యవస్థలో రాజకీయాలు ఏమైనప్పటికీ దురదృష్టకరమైనటువంటి వార్త ఇటువంటి. ఎందుకంటే కొంత చిన్న వయసులోనే ఎమ్మెల్యేలు కావడం, ప్రజల పట్ల ఆమెకు ఉన్నటువంటి విశ్వాసంతో ఇలా సాయన చేసినటువంటి సేవలు కావచ్చు, అనేక సంవత్సరాలుగా ఆయన కూడా ఎమ్మెల్యేగా కొనసాగడం, అదేవిధంగా తన యొక్క ఎమ్మెల్యే తర్వాత ఎమ్మెల్యేగా గుర్తింపు తెచ్చుకొని ఆమె కార్పొరేటర్గా గెలిచి తర్వాత ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చి టీఆర్ఎస్ పార్టీ ఆమెకు అవకాశం ఇచ్చినాక ఆమెకు కూడా ఇక్కడ ఉన్నటువంటి కంటోన్మెంట్ ప్రజలు కూడా పెద్ద ఎత్తున పెద్ద మెజార్టీతో గెలిపించుకోరు. ఇటువంటి అకాల మరణం పట్ల మనం కూడా బాగా చింతిస్తూ ఆమె ఆత్మ కూడా శాంతి చేకూర్చాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. ఏమన్నా వీళ్ళ కుటుంబానికి హామీ ఇచ్చినట్టు తెలుస్తుందా? ఎట్టి పరిస్థితుల్లో కుటుంబానికి, కార్యకర్త నుంచి ఎవరైనా కూడా, ప్రజాప్రతినిధులు ఎవరు కూడా చనిపోయినా కూడా కేసీఆర్ గారు పార్టీకి అండగా ఉంటారని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. పార్టీ వాళ్ళ కుటుంబానికి అండగా ఉంటుంది. పార్టీ కూడా అనేక రకాలుగా అండగా ఉంటుంది. ఆనాడు కూడా సాయన చనిపోయిన తర్వాత కూడా ఈమెకు టికెట్ ఇచ్చి కూడా ఈమెకు దగ్గరుండి కూడా గెలిపించుకున్నటువంటి పరిస్థితుల్లో పార్టీ చేసింది. అదేవిధంగానే ఇప్పుడు కూడా పార్టీ వాళ్ళకు అన్ని విధాలుగా అండగా ఉంటుందని కూడా సార్ కూడా చెప్పడం జరిగింది. ఆ విధంగానే ఉంటుంది. పార్టీ కార్యకర్తలు కాబట్టి, పార్టీ కాబట్టి వాళ్ళకి అండగా ఉంటుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. సో ఇది మొత్తానికి లాస్య నందిత, ఎమ్మెల్యే లాస్య నందిత కంటోన్మెంట్ ఎమ్మెల్యే వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నామని. ప్రస్తుతానికి పరిస్థితి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్తో పాటు మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ కూడా రావడం జరిగింది. ప్రస్తుతానికి పార్థివ దేహం దగ్గరలో ఉన్న మనం సందర్శనార్థం జరుగుతుంది. వాళ్ళ అభిమానులు, లాస్య నందిత యొక్క అభిమానులు, అదేవిధంగా పార్టీకి సంబంధించిన నాయకులు, అధికార ప్రతినిధులు, మాజీ ఎమ్మెల్యేలు, మంత్రులు, పార్టీలకు సంబంధం లేకుండా అందరూ కూడా వచ్చి పార్థివ దేహాన్ని చూస్తున్నారు. నిజంగా ఒక మహిళా ఎమ్మెల్యే, ఆమె గతంలో అంటే 2-3 సార్లు కూడా కొన్ని ప్రమాదాల నుంచి తప్పించుకుందని చాలామంది మాట్లాడుకుంటారు. గతంలో కూడా ఆమె లిఫ్ట్లో 3 గంటల పాటు ఇరుక్కొని పోయింది. అదేవిధంగా మొన్న నల్గొండలో నిర్వహించినటువంటి భారీ బహిరంగ సభలో కూడా ఒక ఆటోని కొనడం జరిగింది. సో ఇవన్నీ కూడా ఒక ప్రమాద అంచుల వరకు కూడా ఆమె గతంలో కూడా వెళ్ళి వచ్చింది. దాని తర్వాత ఇలాంటి సంఘటన జరగడం బీఆర్ఎస్ పార్టీలో తీరని లోటు అని చెప్తున్నారు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులందరూ కూడా. చూసుకోవచ్చు, ఒకసారి మనం పార్థివ దేహం దగ్గర ఉన్నాం. వాళ్ళ లాస్య వాళ్ళ ఇంటి ముందు ఉన్నాం. వాళ్ళ కంటోన్మెంట్ ఎమ్మెల్యేగా ఉన్నారు. మాజీ మంత్రులు కూడా ఇంతకుముందే వచ్చారు. హరీష్ రావు
మాజీ మంత్రి హరీష్ రావు ఇంతకుముందే ఇక్కడ ఉన్నటువంటి దగ్గరుండి అంత్యక్రియలకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను ఆయన పూర్తి స్థాయిలో చూసేందుకు ఆయన ఇక్కడ ప్రయత్నాలు చేసిండు. సో 5 గంటలకు లాస్య నందిత అంత్యక్రియలు అయితే జరగనున్నాయి. అధికారికంగా అంత్యక్రియలు జరిగే అవకాశం ఉంది కాబట్టి సో మొత్తానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈవినింగ్ సాయంత్రం వరకు కూడా వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు. సో లాస్య నందిత అంత్యక్రియలు ముఖ్యంగా 5 గంటలకు లాస్య మారేడుపల్లిలోని హిందూ శ్మశాన వాటికలో తండ్రి సాయన్న అంత్యక్రియలు జరిగిన ప్లేస్ ఏదైతే ఉందో అదే ప్లేస్లో లాస్య నందిత అంత్యక్రియలు జరగబోతూ ఉన్నాయి. సో పరేడ్ అంటే మారేడుపల్లి శ్మశాన వాటికలో లాస్య నందిత అంత్యక్రియలు పరిశీలిస్తున్నాయి. ఇప్పటికే జిహెచ్ఎంసీ సిబ్బంది కూడా అక్కడికి వెళ్ళడం జరిగింది. సో కంటోన్మెంట్కి సంబంధించిన కార్యకర్తలు అదేవిధంగా వాళ్ళ అభిమానులు అందరూ కూడా ఇక్కడికి రావడం జరుగుతుంది. వాళ్ళందరూ కూడా మాట్లాడుతున్నారు, చాలా విషాదం అని చెప్తున్నారు. సో చాలా మంది కార్యకర్తలు కూడా వస్తున్నారు. పార్టీకి సంబంధించిన నాయకులు అదేవిధంగా వీళ్ళందరూ కూడా మాట్లాడుతున్నారు. మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ అదేవిధంగా మేయర్ గద్వాల విజయలక్ష్మి గారు. మేడం ఎట్లా చూస్తారు మేడం? మాట్లాడే సిచ్యువేషన్లో కూడా ఎవరు లేరు. సో మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్తో పాటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలందరూ కూడా వస్తున్నారు, మాట్లాడుతున్నారు, వాళ్ళ కుటుంబానికి భరోసా కల్పిస్తున్నారు. ఎవరు కూడా మనం మాట్లాడించే ప్రయత్నం చేసినా కూడా మాట్లాడే పరిస్థితుల్లో లేరు కాబట్టి సో సాయంత్రం 5 గంటలకు మారేడుపల్లిలోని శ్మశాన వాటికలో లాస్య నందిత అంత్యక్రియలు జరగబోతూ ఉన్నాయి 5 గంటలకు. సో ముఖ్యమంత్రి రేవంత్ వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఇంతకుముందే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్తో పాటు మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, ప్రస్తుత ఎమ్మెల్యేలు వీళ్ళందరూ కూడా వచ్చి లాస్య నందిత ఆమె పార్థివ దేహానికి నివాళులు అర్పిస్తారు. వాళ్ళ కుటుంబానికి కూడా అండగా ఉంటామని కూడా చెప్పిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. చాలామంది రాజకీయ నాయకులు వస్తున్నారు, పార్టీకి సంబంధించిన నాయకులందరూ కూడా వస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. పోలీసు బందోబస్తు కూడా భారీ ఎత్తున ఏర్పాటు చేశారు ఇక్కడ. సో మొత్తానికి 5 గంటల ప్రాంతంలో లాస్య నందిత అంత్యక్రియలు జరగబోతూ ఉన్నాయి. తన తండ్రిని ఎక్కడైతే అంత్యక్రియలు జరిపారో మారేడుపల్లిలోని హిందూ శ్మశాన వాటిక తన తండ్రి శ్మశాన వాటిక పక్కనే లాస్య నందిత అంత్యక్రియలు జరగబోతూ ఉన్నాయి. అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు జరగబోతూ ఉన్నాయని కూడా అధికారులు చెప్తున్నారు. సో ఏదేమైనప్పటికీ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత మరణం తీరని లోటు అని చెప్తున్నారు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు. కెమెరా పర్సన్ మణికుమార్తో భార్గవ్, మైక్ టీవీ.